ట్రంప్-పుతిన్ చర్చలే ఇప్పుడు భారత భవిష్యత్తు వాణిజ్యంపై ప్రభావం చూపబోతున్నాయి. అలస్కాలో జరగబోయే ఈ మీటింగ్ విఫలమైతే భారత్పై భారీ సుంకాల దెబ్బ తప్పదని అమెరికా నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఒక చర్చ, ఇద్దరు నాయకులు. కానీ దాని ప్రభావం కోట్లాది భారతీయుల జీవితాలపై పడే అవకాశం ఉంది. ట్రంప్-పుతిన్ సమావేశం విఫలమైతే భారత్పై భారీ సుంకాల దెబ్బ తప్పదంటూ అమెరికా నుంచి వచ్చిన హెచ్చరికలు ఇప్పటికే ఆర్థిక, రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెంచేశాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదం కేవలం యూరప్ సమస్య కాదు. అది ఇప్పుడు నేరుగా భారత్ వాణిజ్యానికి, చమురు ధరలకు, దేశ ఆర్థిక పరిస్థితికి ముప్పు తెచ్చే స్థాయికి చేరింది. ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముదురుతూనే ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు ట్రంప్-పుతిన్ చర్చలు అలస్కాలో జరగనున్నాయి. అవి ఫలించకపోతే భారత్పై 50% ఉన్న టారిఫ్ను ఇంకా పెంచే ప్రణాళికలో అమెరికా. ఇటీవల అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు భరించరానివి. ఆయన సూటిగా చెప్పారు, పుతిన్తో చర్చలు విఫలమైతే భారత్పై టారిఫ్లు పెరుగుతాయి. ఇది కేవలం ఆర్థిక చర్య మాత్రమే కాదు, వ్యూహాత్మక ఒత్తిడి కూడా. అమెరికా చెబుతున్నది చమురు కొనుగోలు ఆపితేనే పుతిన్ వెనక్కి తగ్గుతాడని. కానీ భారత్ మాత్రం గట్టిగా నిలబడి ఉంది. మా చమురు దిగుమతులు జాతీయ ప్రయోజనం కోసం, వాటిపై ఎవరూ జోక్యం చేసుకోలేరు అని స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్లను అన్యాయమైనవి అని అభివర్ణించింది. ఇకపోతే భారత్కు అమెరికా ఒక వ్యూహాత్మక భాగస్వామి, రష్యా చారిత్రక మిత్రుడు. ఈ రెండు సంబంధాలను ఎలా సమతుల్యం చేస్తుందన్నది ప్రశ్న. ఇది కేవలం చమురు కథ కాదు. ఇది జియో పాలిటిక్స్లోని చెస్ గేమ్. ఒకవైపు ట్రంప్ పుతిన్ను చర్చల టేబుల్కి లాగడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు పుతిన్ భారత్, చైనాల మద్దతుతో తన స్థాయిని నిలబెట్టుకుంటున్నాడు. మధ్యలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకునే వ్యూహం అమలు చేస్తోంది. అమెరికా కేవలం టారిఫ్లతో ఆగడం లేదు. షాడో ఫ్లీట్ అని పిలిచే రష్యా ఆయిల్ షిప్స్పై కూడా ఆంక్షలు సిద్ధం చేస్తోంది. యూరప్ మిత్రదేశాలపై ఒత్తిడి తెచ్చి రెండో స్థాయి ఆంక్షలు కూడా విధించాలనుకుంటోంది. దీంతో భారత్కు ముడి చమురు రవాణా మరింత క్లిష్టం కావచ్చు. టారిఫ్లు పెరిగితే ఏం జరుగుతుంది? దిగుమతి ధరలు పెరుగుతాయి. రూపాయి విలువపై ఒత్తిడి వస్తుంది. భారత పారిశ్రామిక రంగంపై భారం పెరుగుతుంది. నిపుణుల మాటలో ఇది ఆర్థిక వృద్ధిని నెమ్మదించవచ్చు. కానీ మరోవైపు భారత్ చమురు సరఫరా మార్గాలను విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా హెచ్చరికలపై భారత్లో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. విపక్షం ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గకూడదు అంటుంటే, ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలపై ఎటువంటి రాజీ లేదు అని చెబుతోంది. ఇక పుతిన్-మోదీ ఫోన్ సంభాషణలు, ట్రంప్-మోదీ భేటీ అవకాశాలు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఈ చర్చల ఫలితాన్ని ఆసక్తిగా చూస్తున్నాయి. కారణం ఇది కేవలం భారత్, అమెరికా, రష్యా మధ్య సమస్య కాదు. ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ భవిష్యత్తు. ఒక తప్పు నిర్ణయం చమురు ధరలను ఆకాశానికెత్తేస్తుంది. చర్చలు విజయవంతమైతే భారత్కు ఉపశమనం, మార్కెట్లకు శాంతి. చర్చలు విఫలమైతే టారిఫ్ల బాదుడు, మార్కెట్లలో అల్లకల్లోలం. ఇక మూడవ ఆప్షన్, చర్చలు మధ్యస్థాయి ఫలితం ఇస్తే టారిఫ్లు అలాగే కొనసాగుతాయి. మరి మీరు ఏమనుకుంటున్నారు? ట్రంప్-పుతిన్ చర్చలు భారత్కు శుభవార్త తీసుకువస్తాయా? లేదా టారిఫ్ల బాదుడు పెరుగుతుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం మా ఇండియా పల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.